జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్లు ఎలా ఉంది? గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ అన్న వచ్చినాక అమ్మఒడి అని, రైతు రుణమాఫీలని, రైతు భరోసా అని అనేక పథకాల్లో పొందుతున్నాం. ఓకే. ఇప్పుడు కూడా జగన్ అన్న వస్తే బాగుంటుంది. మీకు డాక్రా డాక్రా మాకు కొత్త గ్రూప్ మాకేం రాలేదు. అయితే మరి జగన్ గారు ఇన్ని చేశారు కదా, కానీ జగన్ గారి ప్రభుత్వం బాగాలేదు, ఆయన ప్రజల మీద రౌడీజం చేస్తున్నారు గిట్టని వాళ్ళు అనేక అనుకుంటారు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? అంతే. ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ నేను తీసేస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. తీసేసి ఇవన్నీ పథకాలు బాగాలేదు, ఇవన్నీ నేను తీసేస్తా, వేరే పథకాలు ఇస్తా మంచివి అని అంటున్నాడు. మీకు నమ్మకం ఉందా? మేము ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం జగన్ గారు. మరి ఇక్కడ మీ ఇన్ఛార్జ్ రాము గారు తెలుసా? తెలుసు. రాము గారికి పోటీగా మరి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు కూడా నిలబడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? రాము గారు గెలిస్తే బాగుంటుంది. రాము గారు గెలిస్తే బాగుంటది అంటారు. ఏంటి నమ్మకం రాము గారి మీద? అంటే నమ్మకం ఉందా ఆయన వస్తే చేస్తాడని అనుకుంటున్నాను. కానీ కొంతమంది రాము గారు పట్టించుకోడు ఇట్లాంటివి చెప్తుంటారు కదా. అలాగే గిట్నోళ్ళు అనేక అంటారు, అవన్నీ పట్టించుకుంటారు. రాము గారు చెయ్యరు, పట్టించుకోరు, ప్రజల్ని వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకుంటారు అనే విధంగా అంటారు కదా. అపోజిషన్ పార్టీ అనేక అంటారు, దాని గురించి పట్టించుకోవాల్సింది ఏముంది? మీకైతే ఇక్కడ రాము గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు.